ప్రియులారా, ఆయన కృప, ఆయన కాపుదల, ఆయన భద్రత నిత్యము మనందరికీ తోడై ఉండి పోషించి సంరక్షించి కాచి కాపాడునుగాక. ఆమేన్. మీ కష్టార్జితాన్ని దేవుడు దీవించి ఆశీర్వించునుగాక. ఆమేన్. మీ కుటుంబంలో వ్యాధి బాధలు నుండి ఆయన విడిపించి స్వస్థపరిచి ఆశీర్వదించి పోషించి సంరక్షించునుగాక. ఆమేన్. ఆమేన్. మన దేవుడైన యేసుక్రీస్తు ప్రభువు వారికి యుగయుగములు తరతరములు సదాకాలము మహిమ ఆయనకు కలుగునుగాక. ఆమేన్. పూజింపదగిన దేవుడు, పూజకు హరుగుడు, స్తుతింపదగిన దేవుడు, స్తుతులకు పాత్రుడు, ఆపత్కాలంలో నమ్ముకోదగిన సహాయకుడు మన యేసయ్య. కాబట్టి ఆయనను నమ్ముకున్న మనము ధన్యులము. ఎందుకంటే మనము ప్రార్థన చేస్తున్నప్పుడు మన ప్రార్థన వినే దేవుడు. అందుకు ఆయనకు నిత్యము మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించవలసిన అవసరత ఎంతో ఉంది. ఆమేన్. ఆమేన్. దేవుని వాక్యాన్ని చదువుకుందాం. మార్కు సువార్త 5వ అధ్యాయము 25వ వచనము నుండి 34వ వచనం వరకు మనము చదివి ధ్యానించుకుందాం. ఇక్కడ 12 సంవత్సరాల స్త్రీ, అంటే రక్తస్రావము రోగం కలిగిన ఒక స్త్రీ ఉండేను అని రాస్తున్నాడు. 25వ వచనము, 12 ఏళ్ల నుండి రక్తస్రావము రోగము కలిగిన ఒక స్త్రీ ఉండేను. ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలపడి తనకు కలిగిందంతయు వ్యయం చేసుకొని ఎంత మాత్రమును ప్రయోజనము లేక మరింత సంకటపడెను. 27-28 వచనం, ఆమె యేసును గురించి విని, నేను ఆయన వస్త్రములు మాత్రము ముట్టిన బాగుపడదుననుకొని జనసమూహములో ఆయన వెనుకకు వచ్చి ఆయన వస్త్రము ముట్టెను. వెంటనే ఆమె రక్తద్వార కట్టెను గనుక తన శరీరములోని ఆ బాధ నివారణయైనదని గ్రహించుకొనెను. వెంటనే యేసు తనలో ప్రభావము బయలువెళ్ళనని తనలో తాను గ్రహించి జనసమూహము వైపు తిరిగి, నా వస్త్రం ముట్టింది ఎవరని అడగగా, ఆయన శిష్యులు, జనసమూహము నీ మీద పడుచుండుట చూచున్నావే, నన్ను ముట్టినది ఎవరని అడుగుచున్నావా అనిరి. ఆ కార్యము చేసిన ఆమెను కనుగొనవలని ఆయన చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతంతయు ఆయనతో చెప్పెను. అందుకు ఆయన, కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరిచెను. సమాధానము గలదానివై పొమ్ము, నీ బాధ నివారణ అయి నీకు స్వస్థత కలుగునుగాక అని ఆమెతో చెప్పెను. ప్రభుకు స్తుతి మహిమ కలుగునుగాక. ఎంత అద్భుతమైన దేవుడో మనకిక్కడ ఈ వాక్యము, చదువుబడిన వాక్యము మనం వింటున్నప్పుడు, ధ్యానిస్తున్నప్పుడు, చదువుతున్నప్పుడు అర్థమవుతుంది. 25వ వచనంలో ఏమో ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి అని రాస్తున్నాడు. నిజమే, వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడి అంటే ఎవరి ఆలోచన బట్టి, అంటే వారు చదువుకున్న వారు ఏ డిగ్రీస్ అయితే ఉన్నాయో ఆ యొక్క చదువును బట్టి వాళ్ళు మెడిసిన్ రాస్తూ ఉంటారు. కాబట్టి దేవుడైతే తన దేహాన్ని కలిగించాడు. కాబట్టి దేహములో తనకు ఏదైతే, ఏ అవయవమైతే దేవుడు దేహంలో పెట్టాడో ఆ అవయవాలన్నీ దేవుడికి తెలుసు అన్నమాట. ఇప్పుడు ఒక డాక్టర్ గారు బ్లడ్ టెస్ట్ చేస్తే ఎట్లాగో పలానా వ్యాధి ఉంది అని చెప్పేసి మందు రాస్తాడు, ఎందుకంటే వాళ్ళు చదువుకున్నారు కాబట్టి. కానీ ఒకసారి అది పని చేయొచ్చు, పని చేయకపోవచ్చు. ఇక్కడ మనం చూస్తే ఆమె అనేక వైద్యుల చేత ఎన్నో తిప్పలు పడ్డారు. అంటే ఎంతమంది వైద్యులను సంప్రదించిందో మనకు తెలియదు, కానీ తిప్పలు మాత్రం పడ్డారు. ఎందుకు అంటే
అక్కడ ఆమెకు స్వస్థత లేదు, పోతుంది, చూయించుకుంటుంది, వారు ఇస్తున్న మెడిసిన్ వాడుతుంది, కానీ ఆమె బాగా కావట్లేదు. కానీ 27వ వచనము 28వ వచనం కలిపించింది, ఆమె యేసును గురించి విని నేను ఆయన వస్త్రం మాత్రం ముట్టినా బాగుపడదని అనుకున్నది. చూసారా, ఆమె యేసును గురించి విన్నది. అంతకుముందుకేమో డాక్టర్స్ కోసం విన్నది, తర్వాత ఏమో యేసు ప్రభు గురించి విన్నది. అద్భుతమైన దేవుడు. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు ఈ భూమి మీద ఎందుకు మానవుడిగా పుట్టాడంటే మన పాపాలు, మన రోగాలు, మన దరిద్రతను ఆయన కల్వరి సిలువలో నీ కొరకు నా కొరకు భరించి చనిపోయి సమాధి చేయబడి తిరిగి 3వ దినం లేచాడు. ఎందుకంటే మనం ఆయన పిల్లలమని పరిశుద్ధమైన గ్రంథం తెలియపరుస్తుంది. 100వ కీర్తన 3వ వచనం చదివితే అర్థమవుతుంది. ఆయన మనను పుట్టించెను, మనము ఆయన వారము, మనము ఆయన ప్రజలమని పరిశుద్ధమైన గ్రంథం తెలియపరుస్తూ ఉంది. నిజమే, దేవుడు మనని పుట్టించాడు కాబట్టి ఆ బలహీనత ఏంటో ఆయనకు తెలుసు అన్నమాట. నీ విశ్వాసాన్ని బట్టి దేవుడు నిన్ను స్వస్థపరుస్తాడు. కాబట్టి ఆ తల్లి యేసుని గురించి విన్న తర్వాత నేను ఆయన వస్త్రం ముట్టినా బాగుపడదని అనుకున్నది తనలో తాను గ్రహించుకుంది. అంటే ప్రభు మీద ఎంత విశ్వాసం నమ్మకమో చూడండి ఆయనకు. మరి నీవు కూడా అలాగే అలాంటి విశ్వాసం నమ్మకం కలిగి ఉంటే నీలో ఏ బలహీనత అయినా, అది ఏ సమస్య అయినా దేవుడు నిన్ను స్వస్థపరచగలడు. వైద్యులు చేయలేనిది ఆయన చేస్తాడు. ఎందుకంటే ఆయన దేహాన్ని కలిగించిన దేవుడు కాబట్టి ఆయన చేస్తాడు. మరొక వాక్యాన్ని మనము చదువుకుందాం. అపోస్తుల కార్యము 17వ అధ్యాయము 28వ వచనము ఏం చెప్తుందంటే, ఇక్కడ మనం చూస్తున్నాడు, మనము ఆయన యందు బ్రతుకుచున్నాము. చూసారా, మనం ఆయన యందు బ్రతుకుచున్నామని రాస్తున్నాడు. ఎంత అద్భుతమైన దేవుడో. 25వ వచనం చూడండి, ఆయన అందరికీ జీవమును ఊపిరిని సమస్తమును దయచేయవాడు. ప్రభుకి స్తుతి మహిమ కలుగునుగాక. ఆయన అందరికీ ఊపిరి, జీవమును సమస్తమును దయచేయవాడు. కాబట్టి ఆయన ఆదామును ఆదికాండం 2వ అధ్యాయం 7వ వచనంలో నరుని నాసికరంధ్రాల నుంచి జీవవాయువు వదగా నరుడు జీవాత్మ అయ్యడం బైబిల్ చెప్తుంది. అంటే ఆత్మలో జీవించే ప్రాణి అయ్యాడు. శరీరం జీవిస్తుంది, మనలో ఆత్మ జీవిస్తుంది. కాబట్టి ఆ దేవుడు ఆ తల్లిని అద్భుతంగా స్వస్థపరిచాడు. ఇప్పుడు ఆ తల్లి 32వ వచనం, ఆ కార్యం చేసిన ఆమెను కనుగొనని చుట్టూ చూచెను. అప్పుడు ఆ స్త్రీ తనకు జరిగినది ఎరిగి భయపడి వణుకుచూ వచ్చి ఆయన ఎదుట సాగిలపడి తన సంగతి అంతా చెప్పింది. ఆయన దగ్గరకు వచ్చిన సంగతి మొత్తం చెప్పేసింది. అయ్యా, ఏం చెప్పింది? ఎన్నో వైద్యుల చేత తిప్పలబడ్డాను, ఉన్నదంతా పోగొట్టుకున్నాను, కానీ ఎక్కడో భాగ్యాలేదయ్యా, మీకోసం విన్నాను, మీ వస్త్రం ముడితేనే బాగేనని చెప్పేసి భయపడుతూ కన్నీరుతో ఆయన సన్నిధికి వచ్చి తను మనవి చేసింది. మరి నువ్వు కూడా ఈ 12 సంవత్సరాల స్త్రీలాగా యేసును గురించి విని భయముతోను వణుకుతో ఆయన దగ్గరకు వచ్చి ఆయన ఎదురు సాగిలపడి ఏడ్చి నీ సంగతంతా చెప్తే ఇప్పుడు ఆయన మాట్లాడుతున్నాడు. చూడండి, కుమారీ, నీ విశ్వాసం నేను స్వస్థపరిచాను, సమాధానం గలదాని పొమ్ము, నీ బాధ నివారణే, నీకు స్వస్థత కలుగునుగా అని చెప్పాను. కుమారి, నీ విశ్వాసమే నేను స్వస్థపరిచిందని ప్రభు చెప్తున్నాడు. ఎప్పుడు కూడా దేవుని యొక్క మాట, ఆయన నోట్లోంచి వచ్చే మాట ఎప్పుడైతే మనం విని గ్రహిస్తామో మనలోనికి విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసం ఏం చేస్తుందంటే నీలో నాలో ఏ బలహీనత, ఏ వ్యాధి, ఏ పేదరికం ఉన్నా బయట తీసుకొస్తాడు. మహాదేవుడు ఆయన. కాబట్టి ఆయన మాట అంటే వినాలే, విశ్వాసంతో నమ్మకంతో వినాలే, అద్భుతం జరుగుతుంది. తీర్మానం చేసుకుందాం. ప్రార్థన. కన్న తండ్రి, నీకు స్తోత్రాలు. మా ముందు తీసుకొచ్చిన లేఖన భాగాన్ని బట్టి వందనాలు. 12 సంవత్సరాల స్త్రీని అద్భుతంగా నువ్వు స్వస్థపరిచి అయా సంపూర్ణమైన విడుదల ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అయా తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. తండ్రి, మా చుట్టూన్నవారు ఎంతోమంది బలహీనంగా ఉన్నారు ప్రభువా. అయ్యా తండ్రి, వారు ముట్టండి, స్వస్థపరచండి. పేదరికలు ఉన్నారు, విడిపించండి. ఈ మాటలు ఇంకా వినబోతున్నవారు ప్రభువా, ఇప్పుడు విన్నవారు, వినబోతున్నవారు అయ్యా తండ్రి, వారు వ్యాధి బాధలు ఉంటే తొలగించండి, పేదరికం ఉంటే విడిపించండి, స్వస్థత సమాధానం కలిగించండి, కుటుంబంలో రక్షణ సమాధానం కలిగించండి. వారి పాడి పశువులను దీవించండి, వారి వ్యవసాయాన్ని దీవించండి,
వారి కుటుంబాన్ని, వారి బిడ్డలను దీవించి ఆశీర్వించమని కృతజ్ఞతలు చెల్లిస్తూ యేసు నామములో పొందినాం తండ్రి. ఆమెన్. దేవుడు దీవించి ఆశీర్వించునుగాక. ఆమెన్. ఆమెన్.